హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం నేను ఈరోజు ఒక సరికొత్త వంటకం చేయబోతున్నాను. దాని పేరు ఏంటా అనుకుంటున్నారా మీరు? అది కొత్త వంటకం ఏం కాదు, చాలా పురాతన కాలం అయింది. ఎప్పటి నుంచో మన పూర్వీకులు పెద్దోళ్ళు చేసుకునేదన్నమాట. దాన్ని ఇప్పుడు మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్లో ఇప్పుడు కొత్తగా చేస్తాము. చూడండి, మీ నోటికి రుచి అనిపిస్తుంది అన్నమాట. ఎన్నో రుచులు తినుంటారు, అవన్నీ తినిన తర్వాత నోరు సప్పబడిపోయింది. ఏందబ్బా నాకు నోరు పుల్లగా ఎట్టండి బాగా టేస్టీగా తినాలి అనుకున్న వాళ్ళకి, కారంగా తినే వాళ్ళకైతే చాలా ఇష్టపడతారు. దీని పేరే పచ్చిపులుసు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, 4 రకాలు సరిపోతాయి అన్నమాట. ఒకటి వచ్చి ఎండుమిరపకాయలు, 2 చింతపండు, 3 ఉప్పు, 4 ఆనియన్స్ సన్న ముక్కలుగా తరిగినవి. ఇంతే, ఇంకేం ఏనక్కర్లేదు. టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని మనము సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే వంట అనేది చేతగాని వాళ్ళు కూడా, వంట చేయడము ఎలాగా అని ఆలోచించే వాళ్ళు కూడా దీన్ని చేయగలుగుతారు. ఈ వెండి మిరపకాయలని నిప్పల్లో గాల్చి కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి నిప్పులు దొరకవు కదా. అందుకని మనం ఏం చేస్తామంటే బాండెట్లో వేయించి, నూనెలో వేయించి దీన్ని తయారు చేస్తానన్నమాట. చూడండి, బాగా నచ్చుద్ది అందరికీ. వీడియో మొత్తం చూడండి, ఎలా చేస్తాను ఏంటి అనేది. ప్రాసెస్ మాత్రము చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా దీన్ని చాలా సింపుల్గా చేసేయచ్చు అన్నమాట. వస్తువులు కూడా ఎక్కువ అవసరం లేదు కాబట్టి మీరు ఎవరైనా చేసుకోండి. తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోకి ఎగ్ ఆమ్లెట్ కానీ ఏదైనా సరే ఒకటి నంచుకోవడానికి పెట్టుకున్నారంటే ఇంత రైస్ తినేయచ్చు, మీరు తెలియకుండానే తినేస్తారనమాట. చూద్దామా, మనం రెసిపీలోకి వెళ్దాము, పదండి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేసి. ఇవిగో ఎండుమిరపకాయలు, సాల్ట్ అంటే కల్లుప్పు తీసుకున్నాను నేను, ఆనియన్స్, చింతపండు, కరివేపాకు, అంతే. వీటితోనే అయిపోద్ది. అంటే కొంచెం నూనె కావాలన్నమాట వేయించడానికి, అంతే, ఇంకేం లేదు. వీటితోనే పూర్తి చేసేస్తాం మనము పచ్చిపులుసు. ఈరోజు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ చింతపండుని నానబెట్టుకుందాము. చింతపండుని ఇలాగా నానబెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి 10 నిమిషాలు వెయిట్ చేద్దాము. చింతపండు బాగా నానిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం అన్నమాట. ఇది ఎండుమిరపకాయలని మనము ఇలాగా గ్యాస్ మీద పెట్టి వేయించడం కాకుండా, ఎండుమిరపకాయలని పొయ్యిలో నిప్పుల మీద కానీ కాలిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. మన దగ్గర నిప్పులు లేవు కాబట్టి మనం ఇలా గ్యాస్ మీద వేసి వేయించడానికి ప్రయత్నిస్తున్నాము. దీంట్లో వేయించుదాము. ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాము. స్లోగా పెట్టుకోవాలి, గ్యాసు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. లేకపోతే ఎండుమిరపకాయలు త్వరగా మాడిపోతాయి అన్నమాట. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో, లేకపోతే మాడిపోతే మళ్ళీ బాగా రాదు, రెడ్డిష్గా రావాలన్నమాట. కలరు బ్లాక్ కలర్లో వచ్చింది అనుకో మిరపకాయలు. ఇలా మిరపకాయలు ఏగిపోయిన మిరపకాయలని ఇలా కలుపుకున్నాం కదా, చింతపండు నానబెట్టున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఇలా వేసాం కదండి. వేసిన తర్వాత ఇవి బాగా పిసకాలన్నమాట. ఇలా పిసికితే ఇందులో ఇలా పిసకాలి బాగా. ఇవి పిసికేటప్పుడు ఇలా కల్లుప్పు ఉంది కదా, ఈ కల్లుప్పు వేయడానికి కారణం ఏంటంటే ఇవి పిసికేటప్పుడు బాగా కరెక్ట్గా నలుగుతాయి అన్నమాట మిరపకాయలు. ఇదండి, కరివేపాకు కూడా ఇప్పుడే వేసి పిసికేస్తాము. ఆనియన్స్ మాత్రం లాస్ట్లో వేసుకుంటాము. ఇలాగా బాగా పిసకాలన్నమాట. ఇందులోనే ఉంటుంది పచ్చిపులుసు టేస్ట్ రావాలంటే. ఇలాగ బాగా చింతపండు, మిరపకాయలు, ఉప్పు కలిసే విధంగా బాగా ఎక్కువసేపు పిసకాలన్నమాట. ఇందులోనే ఉండేది టేస్ట్ మనకి ఎలా వస్తుందో ఏంటో అని.
అయిపోయిందండి. లాస్ట్లో మొత్తం వచ్చిన పిప్పిని ఇలా తీసేసి బయట పడేసుకోవడమే. ఇదంతా తీసేస్తే ఇప్పుడు పచ్చి పులుసు మనకి రెడీ అయిపోయినట్టే. ఇందులో ఇంక మనం వేయాల్సింది ఏంటంటే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆనియన్స్ వేసేసుకొని తినేయడమే. ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, మనం చెప్పనక్కర్లేదు. ఎవరికైనా సరే నోటికి చేదుగా నోరు ఒక్కోసారి చెడిపోయింది అంటాం కదా అన్ని పదార్థాలు తిని, అలాంటి వాళ్ళు ఈ పచ్చిపులుసు కానీ వేసుకుని ఈ పచ్చిపులుసు కానీ తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఉండండి. ఎక్కువ పోస్తాయి ఆనియన్స్ని, ఇంకా సన్నగా కూడా దొరుకుకోవచ్చు. నేను లావుగా ఉంటే ఇష్టపడతాను అన్నమాట, అందుకని లావుగా చేశాను. లావుగా కట్ చేసాము, ఆనియన్స్ వేసాము. ఇదే పచ్చిపులుసు ఇంకా తయారైపోయింది. మీరు కూడా ఇలాగా ఎప్పుడైనా సరే నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు, కారంగా తినే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే చేసుకోండి. కారంగా తినాలనుకున్న వాళ్ళు మాత్రము ఇది మాత్రము సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. బాగలేని వాళ్ళు, కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఉండి నోరంతా చేదు అయిపోయింటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ ఇది కానీ చేసి పెట్టారంటే ఇంకా అద్భుతంగా ఆ రోజు పరిపూర్ణంగా వాళ్ళు భోజనం చేయగలుగుతారనమాట. మీలో ఎవరైనా సరే ఇది చేయాలనుకుంటే చేసుకోండి, ఎవరైనా చేయొచ్చండి. ఇది చూశారు కదా, కష్టమేమి ఉండదు. వాడాల్సింది 4 ఇంగ్రీడియంట్స్: మిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, సాల్టు, చింతపండు, ఇంతే అండి. దీంతోనే మనము అద్భుతమైనటువంటి కర్రీ. ఇది కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది. లేదు బయట పెట్టుకొని తిన్నామంటే బయట కూడా ఫ్రిడ్జ్లో లేకుండా 4 డేస్ మాత్రం తినొచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు 20 రోజుల పైనే తినొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది ఇదే పచ్చి పులుసు. ఓకే అండి, మీరు ఎవరైనా దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియోలు కొంచెం ముందుకు వెళ్తాయి. లైక్ చేసినందువల్ల మీ అమౌంట్ ఏమీ కట్ అయిపోదు. చాలామంది అనుకుంటుంటారు లైక్ చేస్తే నా డబ్బులు కట్ అయిపోతాయేమోనని. అంటే విలేజెస్లో చాలామందికి తెలియట్లేదు. వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి అంటే ఓమో నా డబ్బులైనా కట్ అయిపోతాయేమో అని చెప్పి ఫీల్ అయ్యి లైక్ ఇవ్వడం లేదు. మీరు లైక్ ఇస్తే మీకు ఏమి మనీ కట్ అవ్వదు, మా వీడియోలు కొంచెం ముందుకు వెళ్తాయి అంతేను. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్.